తెలుగువారి లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. తొలి రోజు భోగి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు సంప్రదాయబద్ధంగా భోగి మంటలు వేసి పండుగకు ఘనంగా స్వాగతం పలికారు. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. బాపట్ల జిల్లా చీరాలపట్నం పండుగ శోభతో మెరిసిపోతోంది. దూర ప్రాంతాల స్థిరపడిన వారంతా తమ సొంత ఊరు చేరుకోవడంతో ఊరంతా సందడిగా మారింది. ఇక పండుగలో మొదటి రోజున భోగి వేడుకలను చీరాల వాసులు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. వీధుల్లో వెలిసిన భోగి మంటలు హరిదాసన కీర్తనలతో పట్టణమంతా మురిసిపోతోంది. పలు భక్త సమాజాల ఆధ్వర్యంలో వివిధ కూడళ్లలో భారీ భోగి మంటలను ఏర్పాటు చేశారు. స్థానిక సంత బజార్లో పండుగ సందడి రెట్టింపైంది. గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హరిదాస నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెల్లవారుజాము నుంచే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ భోగి మంటల వద్ద చేరి ఆడిపాడారు. పాత సామాన్లు పిడకలతో వేసిన మంటలు చీకట్లను చీరుస్తూ వెలుగులు నింపాయి. భోగి మంటల వేడితో చలని చేదు జ్ఞాపకాలు తరిమి కొడుతూ కొత్త ఉత్సాహంతో పండుగను ఆహ్వానించారు. పేరు పేరున ప్రతి ఒక్కరికి మహిళలకు పురుషులకు మాది విజయవాడ. నేను మా అమ్మగారి ఇంటికి వచ్చాను చీరాల భోగి పండక్కి. ఈ గణపతి యూత్ వాళ్ళు చాలా చక్కగా చేశారు. భోగి మంటలు ఎందుకు వేసుకుంటామంటే మన పాత సంవత్సరంలో జరిగిన బాధలు కష్టాలు ఇంట్లో ఉన్న ఏ చెడునైనా దానిలో పడేసి మనం సంతోషంగా కొత్త సంవత్సరాన్ని స్టార్ట్ చేయడానికి ఈ పండగని ఇలా జరుపుకుంటాము. మేము మా స్నేహితులతో బంధువులతో కలిసి చాలా చక్కగా ఎంజాయ్ చేసాము. వీళ్ళు ఇక్కడ హరిదాసుల్ని మేళాలు చెరుకు గడలతో అలంకరణ చాలా బాగా చేశారు. మేము చాలా చక్కగా ఎంజాయ్ చేసాము మా స్నేహితులతో కలిసి.